గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీస్ లీడర్స్. మనం ఈరోజు సక్సెస్ మంత్ర వెస్టీజ్ లో సక్సెస్ అవ్వడానికి ఒక అద్భుతమైన ఈజీ మెథడ్, అంటే తక్కువ టీం ఉండి ఎక్కువగా మనీ ఎర్న్ చేయడానికి, తర్వాత ఏంది మనం కన్సిస్టెన్సీలో కరెక్ట్గా మనం రికమెండ్ చేస్తే ఆ కన్సిస్టెన్సీ పర్మనెంట్ గా మన దగ్గర ఉంటుంది. అంటే కొంతమంది తీసుకుంటారు, 1 మంత్ తర్వాత డ్రాప్ అయిపోతారు, 2 మంత్స్ తర్వాత డ్రాప్ అయిపోతారు. అలా కాకుండా కంటిన్యూగా ఉండాల. కంటిన్యూగా ఆ కన్సిస్టెన్సీ అనేది ముందుకు తీసుకెళ్ళాల. ఇది. దీనికి సక్సెస్ మంత్ర ఏమి? మనం కరెక్ట్‌గా నిలబడాలి. జాయిన్ అయినాము. జాయిన్ అయ్యి 1 ఇయర్ అయింది. లేదంటే 6 మంత్స్ అయింది. ఇంకా గ్రోత్ లేదు. చాలా మందికి గ్రోత్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏం చేస్తే మనము గ్రోత్‌లోకెళ్తాం? దీనికి సంబంధించి అందరూ సీఎన్సీ చేస్తున్నారు. కానీ సీఎన్సీ ఎలా చేయాలా? దీనికి సంబంధించి మనం ఈరోజు క్లారిటీగా మాట్లాడదాం. ఇది లాస్ట్ టైమ్ చేసినప్పుడు రికార్డ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం. రైట్ సార్. ముందుకెళ్దాం. ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వాలి. మీరు సోషల్ మీడియాలో గాని, మీటింగ్స్‌లో గాని మీరు చూస్తూనే ఉంటారు. సారు తొందరగా డెవలప్ అవ్వడానికి చాలామంది చాలా కారణాలు చెప్తూ ఉంటారు. ఈ స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు. నేను ఇలా వెళ్ళాను, ఇట్లా వెళ్ళాను అని. మీకు గూడా అనిపిస్తుంది. నేను గూడా ఇంత తొందరగా డెవలప్ అవ్వుంటే బాగుండు. ఏంటి నేనింకా ఇన్ని రోజులయింది గదా! డెవలప్ కావట్లేకపోతున్నాను. సరే, ఈ ట్రైనింగ్ ద్వారా ఇప్పుడు మీరేదైతే వింటున్నారో దీని ద్వారా 100కి 100% మీరు పక్కా వర్క్ చేయగలిగితే, నేను మళ్ళీ చెప్తున్నా మీకి, 100కి 100% మీరు వర్క్ చేయగలిగితే ఈజీగా వాళ్ళకంటే ముందు మీరే గ్రోత్ అవుతారు. ఇక్కడొచ్చింది మనం పని జేయడానికి గదా! ప్రతి ఒక్కరు పని చేయాల. ఆ పనిని ఎలా చేయాలని చెప్పేది నేను చెప్తాను. రైట్. ఫాస్ట్ గ్రోత్ రావడానికి ఈ ఈ పిక్ చూడండి. ఈ పిక్ మీకందరికీ అర్థమైంటుంది. సరే, ఎడమ వైపు ఉన్న పిక్ ఏం చూపిస్తాంది? స్టెప్స్ అనేది పెద్దగా ఉన్నాయి. చాలామంది వస్తారు మన దగ్గరికి. సార్, వెస్టీజ్ ఉంది. నువ్వు డైరెక్టర్ అయిపోవాల ఈరోజు. ఏం చేసావంటే 1,00,000 తీసుకురా. 1,00,000 పెట్టేసేయి. నేను ఏకదమ్ డైరెక్టర్‌ని పెట్టేస్తాము. నీకు చెక్ స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. చేస్తాడు. ఆయనేం చేస్తాడు? తీసుకొస్తాడు, పెడతాడు. ఈ మంత్ 1,00,000 పెట్టినావు. 1,00,000 పెట్టిన తర్వాత ఆయనకి చెకొచ్చింది. హ్యాపీ. నెక్స్ట్ మంత్ ఎక్కడి నుంచి తెస్తావు? నెక్స్ట్ మంత్ మళ్ళీ 1,00,000 పెట్టాలా? ఇక్కడ మోటివేషన్ కాదు ఇంపార్టెంట్. వర్క్. ఆయనతో ఏం వర్క్ చేయించాలి? ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయించడం వర్క్ చేయించాలా? లేదంటే టీమ్ బిల్డ్ వర్క్ చేయించాలా? ఈ 2 తేడా చూడండి. ఇన్వెస్ట్‌మెంట్‌లు వర్క్ చేపిస్తే మీరు స్టేజ్ పైన మాట్లాడడానికే పనికొస్తుంది. కానీ బ్యాంక్‌లోకి డబ్బులు రావు. కానీ టీమ్ ద్వారా చేశారనుకో, మీరు స్టేజ్ పైన మాట్లాడకపోయినా మీ అకౌంట్‌లోకి డబ్బులొస్తూ ఉంటాయి. ఇది. కాబట్టి ఈ ఎడమ వైపున్న స్టెప్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఇట్లా చేయడం రాంగ్. ఎంతవరకు ఒక 5,000, 10,000 తను అమ్ముకోగలిగితే పెట్టండి, నో ప్రాబ్లమ్. ఆ 10,000, 10,000 అనేది ఆయనేం చేస్తాడు? ఈ మంత్‌లో అమ్ముకునేస్తాడు. దాని ద్వారా టీమ్ బిల్డ్ చేసుకోవడానికి కొద్దిగా మెటీరియల్ అయితే మన దగ్గర ఉండాలి కాబట్టి అంత మటుకు పెట్టిస్తే చాలు. అంతకు మించి వెళ్ళకూడదు. రైట్. ఇంకా దీనికంటే కూడా ఇంకా ఈజీ ఉంటుంది. అంత డబ్బు కూడా లేకుండా కూడా. ఏ వ్యాపారమైనా కొంచెం పెట్టాలా డబ్బులు అని అంటూ ఉంటారు. సరే, దీనికంటే కూడా ఈజీగా ఉన్నది ఒకటి చెప్తాను. రైట్ సైడ్‌లో ఉంది చూడండి. ఇది చిన్న స్టెప్స్. స్టెప్స్ ఎక్కుతూ చాలా ఈజీగా ఎళ్ళిపోవచ్చు మనము. దీంట్లో ఎలాంటి టెన్షన్స్ గాని ఏమి ఉండవు. సరే, ఒకసారి మీకొక స్టోరీ చెప్తాను. అదేమంటే, సార్ మనం ఇంతకుముందు వేరే సిమ్‌లు తీసుకున్నప్పుడు, అంటే జియో రాకముందు మనకి ఒక 1 జీబీకో, 2 జీబీకో నెలంతటికి కలిసి 300 కడతాంటిమి. 350 ఇట్లా కడతాంటిమి. ఏది నెలంతా కలిసి ఎంత ఇస్తాండా? 2 జీబీ ఇస్తాండు అంతే.
డబ్బులు బాగా మిగిలించుకున్నారోళ్ళు చాలా కంపెనీలు. తర్వాత జియో వచ్చింది. నాకంత మిగలాల్సిన పని లేదు. నాకు కొన్ని పైసలు మిగిలితే చాలు. ఇక్కడ చూడండి. కొన్ని పైసలు మిగిలితే చాలు అని చెప్పేసి అదే 300 200-300 నాకు కట్టండి. డైలీ 2 జీబీ ఇచ్చేస్తానంటున్నా. డైలీ 2 జీబీ ఇచ్చేస్తాను అంటున్నా. అంటే స్మాల్ ఇన్‌కమ్ ద్వారా తీసుకుంటూ వెళ్తున్నారు. స్మాల్ ఆశిస్తున్నాడు అంతే. ఈరోజు జియో టాప్‌లోకెళ్ళిపోయింది. సేమ్ వెస్టీజ్‌లో గూడా అంతే. మీరు 10,000 పీవీ, 5,000 పీవీని మీరు తీసుకోవద్దండి. సార్ ఒక్క వ్యక్తి 1000 పీవీ ఇవ్వడం ఒకటే. అదే 1000 పీవీ 10 మంది ఇవ్వడం గ్రేట్. ఒక్క వ్యక్తి 1000 పీవీ ఇవ్వడం గ్రేట్ కాదండి. 10 మంది 100 పీవీ ఇచ్చి 1000 పీవీ ఇవ్వడం స్ట్రాంగ్. 1000 పీవీ చేసే అతను ఒక నెల చేయలేదనుకో ఏంటి పరిస్థితి? సార్ ఈ నెల నేను చేయలేను సార్ అమ్ముకోలేకపోతున్నాను. అదే 10 మందికి కన్సిస్టెన్సీ పెడితే ఒక్కరు ఇద్దరు పోయినా నీకు కనీసం 800 పీవీ అయినా వస్తుంది. ఆ 1000 పీవీకి 10 మంది ఉన్నారు కాబట్టి 1000 పీవీకి 10,000 పీవీ చేయడం ఈజీ. ఒకతని దగ్గర 1000 పీవీని చేయడం, అతనికి 1000 నుంచి 2000 చెప్తే ఏం చెప్తాడు? సార్ నాకు ఈ 1000 పీవీకే చాలా ఇబ్బందిగా ఉంది. 1000 పీవీ కంటే నేను ఎక్కువ చేయలేను. 10,000 పీవీ ఎక్కడి నుంచి చేస్తాను? చాలా టఫ్. కానీ 10 మెంబర్స్‌ని 1000 పీవీ నుంచి 10,000 తీసుకెళ్ళడం ఈజీ. స్మాల్ స్టెప్స్ ఇవుంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ సక్సెస్ మంత్రాలో ఇక్కడే బాగా చూసుకోండి మీరు. మీరు 100 పీవీ పైన ఎక్కువ మనము పెట్టాలి. దానికి సంబంధించి మీకు ఈ దీంట్లో సీఎన్‌సీ డే మీరు ప్రతి నెల సెకండు సీఎన్‌సీ డే మీకు జరుగుతుంది. మీరు దాన్ని మీ గుండెల్లో పెట్టుకోండి. మీ బ్లడ్‌లో పెట్టుకోండి. ఈ మంత్ కొత్తగా సీఎన్‌సీ చేసేవాళ్ళు ఎంతమంది నా టీమ్‌లో వచ్చారో రైట్ తీసుకెళ్లడం, రికగ్నిషన్‌లు చేయడం. ఆ రోజు చాంపియన్స్ డే కూడా జరుగుతుంది. ఆ రోజు తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి మీరు ఫాస్ట్‌ట్రాక్ 8% వీళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడెళ్లి చేపిస్తూ ఉంటే హ్యాపీగా డెవలప్ అయిపోతుంది. అంటే చిన్న స్టెప్స్ ద్వారా సక్సెస్ తొందరగా వస్తాది. స్టార్టింగ్‌లో ఇబ్బందుండొచ్చు. కానీ సక్సెస్ తొందరగా వస్తాది. తొందరగా మనీ ఎర్న్ చేయొచ్చు. కాబట్టి సీఎన్‌సీ. సరే. స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్తున్నా. సరే సీఎన్‌సీని ఎలా చేయించాలి? ఓకే సార్ మాకు అర్థమైపోయింది. సీఎన్‌సీని ఏ టైప్ చేయించాలి? కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టిస్తంటారు. కొంతమంది చాలామంది మాకు సార్ ఇది సరిపోదు సార్ ఇంత వరకు ఇంత మాకు అమౌంట్ కూడా ఇది కూడా చేయలేము. రకరకాలుగా వస్తూ ఉంటారు. వాటన్నిటికి ఈరోజు పరిష్కారం తెలుసుకుందాం. సీఎన్‌సీకి మీరు కన్సిస్టెన్సీని చేయడానికి కరెక్ట్‌గా అప్లై చేస్తే ఒక న్యూ పర్సన్ దగ్గర కూర్చొని, ఒక ఫ్యామిలీలో కూర్చొని కరెక్ట్‌గా మనం అప్లై చేయగలిగితే సీఎన్‌సీ వండర్‌ఫుల్‌గా సక్సెస్ అవుతుందండి. చాలా మందికి ఇబ్బందిగా కలుగుతుంది. సార్ ఒకరు వస్తే చేస్తున్నారు, ఒకరు చేయట్లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మనం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? వాళ్ళ దగ్గర మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? కూర్చొని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఏ మెటీరియల్‌ని మనం సీఎన్‌సీలో తీసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది. ఈ థాట్స్ మీలో ఉండాల. ఏది పడితే అది చేసేసేయడం కాదు. కొంతమంది కుకింగ్ ఆయిల్ ఓ అని పెట్టేసింటారు. 4,000, 5,000 పెట్టేసి ఇది తీసేసుకో అంటారు. కుకింగ్ ఆయిలు ఆయన అమ్మలేకపోతే పేస్టులు, సోపులు తీసుకొని 2, 3 బాక్సులు తీసుకొచ్చి పడేస్తారక్కడ. డిమాండెడ్ ఏదుంది? డిమాండ్ వస్తువుల పైన మనం ఫోకస్ పెడదాం. ఈరోజు అది కూడా మనం క్లియర్ చేసుకుందాం. రైట్. సెకండ్ స్లైడ్‌లోకెళ్దాం. చాలా వరకు సీఎన్‌సీలో మీరు 100% సక్సెస్ కొట్టొచ్చు. 100కి 100% సక్సెస్ కొట్టొచ్చు. రైట్. దాన్నే చూద్దాం. చాలామంది ఫెయిల్యూర్ అయ్యుంటారు. మీ డౌన్‌లైన్స్‌లో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. సరే డైరెక్టర్ వర్క్ వచ్చి ఆగిపోయినాడు. సార్ 8 నుంచి 12కి పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అక్కడ ఏం జరిగింది? టీమ్ నుంచి పీవీలు రావట్లేదు. టీమ్ నుంచి పీవీలు రావట్లేదు. ఆయనేం జేస్తాడు? ఆయన ఒక్కడు కొద్ది రోజులు పెడతాడు, ఆగిపోతాడు.
అది మనం కన్సిస్టెన్సీలో కొంచెం తీసుకుంటూ పోతే, మీ అండర్‌లో ఎవరైతే ఫెయిల్యూర్ అవ్వడానికి సూచనలు కనపడుతున్నాయో, అక్కడ వెంటనే అటాక్ చేయడం, సీఎన్‌సీ లాగేసుకొని అతనికి అందించండి. సీఎన్‌సీని అతనికి ఇవ్వండి. కన్సిస్టెన్సీ చాలా బాగా వర్క్ చేస్తుంది. నువ్వు డెవలప్ అవుతావని కూర్చొని ఇలా మీటింగ్స్‌కో, ట్రైనింగ్స్‌కో ఇవ్వండి. మీ దగ్గర ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో, అన్ని లైన్స్‌లో మీరు అప్లై చేయాలి. ఒక్క లైన్ గూడా ఫెయిల్యూర్ కాకూడదు. ప్రతి లైన్ గూడా, ప్రతి వ్యక్తి గూడా డబ్బు తీసుకోవాలా, ముందుకెళ్ళాలా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏమంటే కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోను జాబ్ పర్సన్స్‌కి, కొత్త పర్సన్స్‌కి ఒక విధంగా ఉంటే, వెస్టేజ్‌లో కూడా కంఫర్ట్ జోన్‌లో చాలా మందున్నారు. ఏముందిలే సార్ నాకు డైరెక్టర్ మెయింటెనెన్స్ అవుతుంది. ఏదో దొబ్బుకుంటూ ఎళ్ళిపోతున్నా. ఒక 7,000, 10,000 వస్తా ఉంది. ఏదో అలాగే జరిగిపోతుంది. ఇది కంఫర్ట్ జోన్. ఈరోజు నువ్వున్నావు. నువ్వు డైరెక్టర్ కోసము బాగా తిష్ట యేసుకొని కూర్చున్నావు. రేపొద్దున నీ టీమ్ జంపు జిలాని. ఏదో జాబ్‌కెళ్ళిపోతారు. లేదంటే వేరే పని చేసుకుంటారోళ్ళు. ఎందుకంటే నువ్వేం చేసినావు కంఫర్ట్ జోన్‌లో కూర్చున్నావు. నాకు డైరెక్టర్ బోనస్ వస్తే చాలురా బాబు. ప్రతి నెల డైరెక్టర్ మెయింటెనెన్స్ చేసుకుంటూ కూర్చున్నాను. ఏమైపోతుంది? చాలా జాగ్రత్త. కొంతమంది ఇంకా నాకు ఒక ఎల్‌ఓ వస్తాంది. నాకు హ్యాపీ. నాకిక్కడికే చాలు. ఇది ఇంకా డేంజరస్. సార్ నెట్‌వర్క్ మార్కెటింగ్ ఎప్పుడు కూడా గ్రోత్ అవుతూనే ఉండాలి. ఎవ్రీ మంత్ గ్రోత్ అవుతూనే ఉండాలి. ఇక్కడే చాలా మందున్నారు. మీరు హర్ట్ అయినా పర్వాలేదు. మీరు కంఫర్ట్ జోన్‌లో ఒకే టైటిల్‌లోనే, ఒకే ఇన్‌కమ్‌లోనే ఫిక్స్‌గా ఉన్నారు. అది చాలా ప్రమాదం. గ్రోత్ చేసుకుంటూ పోండి. మీ అండర్‌లో ఉన్న లీడర్స్‌కి డబ్బులు ఇప్పించుకుంటూ వెళ్ళండి. మన పార్ట్నర్స్ అందరికి గూడా మంచి కార్‌లు ఇప్పించుకుంటూ పోండి. దీనికి సంబంధించి ప్లాన్ జేసుకోండి. కంఫర్ట్ జోన్‌లో ఉంటే మీరు వెంటనే సీఎన్‌సీని మీ టీమ్‌లో అప్లై చేస్తే అది గ్రోత్ పెరుగుతూ పోతుంది. మీకేమి లేదు. ఇంతకు మించి ఏమీ ఉండదు. కాబట్టి ఎవరైతే లీడర్స్ మీరు కంఫర్ట్ జోన్‌లో ఉండి నాకింతే చాల్లే ఎందుకు అనేవాళ్ళు చానా జాగ్రత్త. మీరు ఇమ్మీడియేట్‌లీ మీ అండర్‌లో ఉన్న పార్ట్నర్స్ అందరిని గ్రోత్ పెంచుకోవడానికి వెంటనే మీరు అప్లై చేయాల్సింది సీఎన్‌సీ. రైట్. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు బాగా వినండి దీన్ని. సీఎన్‌సీకి ఒక్క ఫ్యామిలీలోకెళ్ళాం. ఒక ఫ్యామిలీలో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత సార్ ఫస్టు మీరు కంపెనీ గురించి అవన్నీ చెప్పింటారు. ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత 45 మినిట్స్ కంటే ఎక్కువ అక్కడ మీరు ఉండకూడదు. 45 మినిట్స్‌కి మీరు క్లోజ్ చేయాలి. ఆ తర్వాత పర్సనల్‌గా మాట్లాడుకోండి. 45 మినిట్స్ కంటే కొంతమంది 2 గంటలు, 3 గంటలు కొడుతూనే ఉంటారు. నోని ఇలా పుట్టింది, ఇలా వచ్చింది, ఇలా ఇది చేసింది. మీరేమన్నా డాక్టరా? ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సైంటిస్టా? నోని గురించి మీరే కనుక్కున్నారా? ఎదుటి వ్యక్తి పరిస్థితి అర్థం చేసుకోండి. ఈడెప్పుడెప్పుడు ఎళ్ళిపోతార్రా బాబు అనే పరిస్థితి రాకూడదు. హోమ్ మీటింగ్ క్లోజ్ చేసినా, ఇంకా ఉంటే చెప్పు. ఇంకింతేనా? ఇంక కంపెనీ గురించి చెప్పు. ఇంకా అవని అలా అడగాలి. సార్ అయిపోయిందా సార్ నేను అర్జెంట్ పోవాలా? సార్ అయిపోయిందా సార్ ఇంకెంత సేపు? లేదు లేదు కూర్చో, కూర్చో, కూర్చో మాట్లాడదాం. అయిపోయింది. ఏందనుకున్నావు? ఇది నీ భవిష్యత్తు. ఇలాంటి ట్రిక్స్ మీరు అప్లై చేయొద్దండి. ఇంత తొందరగా అయిపోయిందా? ఇంకేమన్నా ఉంటే చెప్పండి సార్. ఏమన్నా చెప్పాలనుకుంటే మీటింగ్‌కొచ్చేయి. మా పెద్ద సార్ వస్తున్నాడు. లేదంటే కంపెనీ ట్రైనర్ వస్తున్నాడు. ఆయన దగ్గరికి రండి. ఆయన కూర్చోండి. ఇంకా మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి సూపర్‌గా మీకు ట్రైనింగ్ ఇస్తాడు. రండి. ఇలా ఉండాల. సార్ అయిపోయిందా సార్? హోమ్ మీటింగ్ అయిపోయిందా? సరే నేనెళ్ళొస్తాను సార్. మళ్ళీ వస్తాను. అది హోమ్ మీటింగే కాదు. హోమ్ మీటింగే కాదది. ఎప్పుడైతే మీరు ఫ్యామిలీలో కూర్చున్నారో, ఎదుటి వాళ్ళకి ఏదైతే కావాలో అది మాత్రమే చెప్పండి. రైట్ చూద్దాం. పంచసూత్ర. ఇది పంచసూత్ర అనేది కంపెనీ పెట్టింది కాదు. నేను డిజైన్ చేసింది. అంటే ఒక చెప్పే మాటని మామూలుగా చెప్పే కంటే కొద్దిగా హైలైట్ చేసి, కొద్దిగా హైలైట్ చేసి దాన్ని బాగా కొన్ని మసాలాలు జోడించి టేస్ట్ ఎలా వస్తుందో చేస్తామో అట్లా దీన్ని
కన్సిస్టెన్సీని తొందరగా వాళ్ళని ఒక ఫ్యామిలీని మన దగ్గరికి తీసుకోవడానికి, ఆ ఫ్యామిలీ అలాగే కన్సిస్టెన్సీలోకెళ్ళి రన్ అవ్వడానికి ఒక మంచి పేరు పెడితే బావుంటుందని ఒక థాటొచ్చి, దానికి నేను పంచసూత్ర అని చెప్పాను. అంటే మీరు వెళ్ళిన తర్వాత మీ కుటుంబంలో నేను రావడానికి కారణం, మీతో మాట్లాడడానికి కారణం, ఈరోజు ఒక అద్భుతమైన కంపెనీ, అద్భుతమైన ఆఫర్స్ తీసుకొచ్చింది. దాని గురించి నీతో డిస్కస్ చేద్దామని వచ్చాను అని చెప్పేసి స్టార్ట్ చేయాలి. నంబర్ 1 హై క్వాలిటీ ప్రొడక్ట్స్. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. సరే ఈరోజు కరోనా వచ్చిన తర్వాత చాలామంది నేచురల్ వస్తువులకు అలవాటు పడ్డారు. సోప్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఇవన్నీ గూడా హిమాలయ, పతాంజలి, ఆయుష్ ఇలాంటి కంపెనీలకెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే బయట ఉన్న కల్తీ వస్తువులు నా ఇంట్లోకొస్తే, నా శరీరం పాడైతే, ఏదైనా జబ్బులు చేసినప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువైపోయి చాలా డేంజరస్‌లో పడతాం. అందుకే నేచురల్‌గా తీసుకొనొస్తామన్నారు. సేమ్ అవే మా దగ్గర ఉన్న నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. పువ్వుల నుంచి, కాయల నుంచి తయారు చేసిన సోపులు, పేస్ట్‌లు, హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఆరోగ్యాన్ని కాపాడుకుండే హెల్త్ కేర్ ఉన్నాయి. అవి ఫుడ్ సప్లిమెంట్స్, అది అగ్రికల్చర్‌కి సంబంధించున్నాయనేసి ఇవి మీ ఇంటికి మేము వస్తా ఉంది. మీరెంతో అదృష్టవంతులు. ప్రపంచంలో డాక్టర్‌లకు గూడా దొరకని ప్రొడక్ట్స్ మీ దగ్గరకొస్తున్నాయి. ఇది మీ స్టైల్‌లో మీరు అప్లై చేయండి. మీ స్టైల్‌లో. ఇప్పుడు 'వలి' సార్ చెప్పినట్లే చెప్పాలంటే మీ వల్ల కాదు. మీరు చెప్పినట్లు నేను చెప్పాలంటే నా వల్ల కాదు. కానీ సబ్జెక్ట్ మాత్రం వాళ్ళ మైండ్‌లోకెళ్ళాల. ఇదేమన్నా బ్రహ్మ విద్య మనం చెప్పకుండా పోవడానికి, మనకు రాకుండా పోవడానికి. చాలామంది నా అప్‌లైనే రావాలా, నా అప్‌లైనే రావాలా చెప్పాలి. లేదు సార్ మీరు చేస్తేనే మీకు డబ్బొస్తుంది. మీ అప్‌లైన్ చేస్తే మీ అప్‌లైన్‌కి డబ్బు పోతుంది. మీ స్టైల్‌లో మీరు ఇంటికెళ్ళి చూసుకోండి. దీన్ని ఈ విధంగా చెప్తే బావుంటుంది. దీని ఈ విధంగా చెప్తే బావుంటుంది. చెప్పండి. రైట్. అది చెప్తే ఆ ఫ్యామిలీ ఆలోచిస్తుంది. కరెక్టే గదా! యెస్ ఇవన్నీ నేచురల్ వస్తువులు తీసుకోవాలి. ఫస్ట్ అయిపోయింది. సెకండ్ ఒకే ఒక మాట అంటారు. ఇంతింత రేటున్నాయే ఏం చేసేదబ్బా అని. అబ్బా! ఇంత రేటున్నాయి గదప్పా అంటారు. నో ప్రాబ్లమ్. మీరెప్పుడైతే ఐడీ తీసుకున్నారో 10-20% డిస్కౌంట్ ఇస్తది. తీసేయండి ఆ! తీసేస్తే ఆ! తక్కువైపోయిందప్పా. ఆ! బయట రేటే వచ్చేసింది. ఆ! ఇది క్లియర్ చేయాల. చాలా మంది బయట చెప్పుకోలేరు. బయట చెప్పుకోలేరు. సార్ రేట్ ఎక్కువుందని మీరు మొహమాటంగా చెప్పరు. కానీ వాళ్ళ మనసులో ఉంటుంది. మీరు చెప్పాల్సింది ఒకటే 10-20% డిస్కౌంట్ మైనస్ చేసి చూసుకో. ఆ! సూపర్ సార్. ఆటికి గూడా కొంచెం ఎక్కువ కనపడతా ఉంటుందనుకుంటారు. బయటేమన్నా ఇస్తారా? ఇవ్వరు. సరే. బయట 3 సోపులు కొంటే ఒక సోపు ఫ్రీ ఉంది. అది పండగలకి, సీజన్‌లకే ఇస్తారు. వెస్టీజ్‌లో ఎవ్రీ మంత్ పండగే. ఎవ్రీ మంత్ పండగే. నువ్వక్కడ పండగలకి దానికి మాత్రమే ఆఫర్ తెచ్చుకుంటావు. ఈడ ఎవ్రీ మంత్ నీకు మొత్తం 1000 ఏమి కొనాల్సిన పని లేదు. నీ ఇంటికి గావాల్సిన 800, 1000 తీసుకుంటే మళ్ళీ 2 సోపులు, 2 పేస్ట్‌లు నీకు ఫ్రీ ఇస్తాడు. ఇది అర్థమైందో లేదో ఒకసారి గమనించుకోండి. వాళ్ళ మైండ్‌కెక్కాల. నువ్వెంత హైలైట్‌గా చెప్పినావనేది కాదు ఇంపార్టెంటు. వాళ్ళ మైండ్‌కి ఎక్కిందా లేదా ఇంపార్టెంట్. మీరెప్పుడైతే అది చెప్తారో, అది చెప్పిన వెంటనే వాళ్ళ మైండ్‌లోకి ఎక్కి ఆలోచించాల రైట్. అక్కడే ఇచ్చేది ఇక్కడ కూడా ఇస్తున్నారు గదా! నేచురల్ ప్రొడక్ట్స్. ఇలా చూస్తే రేట్ ఇంకా తగ్గిపాయె. మళ్ళీ ఫ్రీ ఇచ్చినట్టు గదా! రైట్. అలాగే మీరు చెప్పండి. అక్కడ సోపులకు మాత్రమే ఇస్తాడు. ఇది బాగా వినండి సార్. సోపులకు మాత్రమే ఫ్రీ ఇస్తాడు. ఈడ ఏమి కొన్నా ఫ్రీ ఇస్తాడు. అక్కడ సోపులకు మాత్రమే ఫ్రీ ఇస్తాడు. ఇక్కడ ఏమి కొన్నా, నువ్వు ఏది కొన్నా గూడా ఇస్తాడు. ఇది కొనాల్సిన పని లేదు. తర్వాత మూడో విషయం ఆంటీ లేదంటే సార్, అక్క ఇదేంటి సార్ వాళ్ళ దగ్గర కూర్చోంటారు కదా! మీరు ఇండియన్ నుంచి ఒక బ్రాండ్ వాడుతున్నారు గదా! ఆ బ్రాండ్ వాళ్ళు ఏమైనా మీ అకౌంట్‌లోకి రూ. 100 ఏసారా అని. ఆ! ఎందుకేస్తారప్పా? ఎయరు. వెస్టీజ్ కంపెనీ డబ్బులేస్తది. ఆ! డబ్బులేస్తదా? యెస్. 50, 100, 200, 300 మీరు కొన్నది. ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చింది. మళ్ళీ ఫ్రీ ఆఫర్ ఇచ్చింది. మళ్ళీ నీ అకౌంట్‌లోకి డబ్బులేస్తుంది. ఈ 3 చెప్పారనుకో, ఆ ఫ్యామిలీని మీరు క్యాచ్ చేస్తున్నట్లు 100 పీవీలోకి. స్పెలినా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా పోతే ఏంది రాదు. కానీ ఆయనకు వచ్చేది చెప్తున్నారు. ఆ మనిషికి ఏం కావాలో చెప్తున్నారు. ఇంత బయట కొంటున్నావు గదా! ఇది చూడు ఇట్లా చూడు నేచురల్ ప్రొడక్ట్స్ వచ్చేసా.
నీకు ఎంఆర్పి పైన తగ్గించేసా, మళ్ళీ ఫ్రీ ఆఫర్ ఇచ్చేసా. అలాగే డబ్బులు కూడా ఎవ్రీ మంత్ వేసేసా నీకు. అది 5-16% వరకు కూడా వస్తుంది అక్కడ నువ్వు పెరుగుతూ పోతే. అది బ్రెయిన్‌లో పడిపోవాలి. రైట్. అదే అయిపోయింది కదా! అక్క ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పిన, బాగుంది ఆఫర్ అని. సార్ మీరు ఏంది లేదు, పంచసూత్ర హైలైట్ చేస్తే చాలు. నా టీమ్‌లో చాలా మంది ఉన్నారు. పంచసూత్ర చెప్పేసి ఫస్ట్ క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మీటింగ్‌కి వచ్చేయి అంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆటికి కూడా వాళ్ళకి ఇంకా కొంచెం డౌట్స్ ఉంటాయనుకో. నువ్వు ప్రతి నెల నీ ఇంటికి కావాల్సిన లిస్ట్ తీసుకో. తీసుకొని నీకు డబ్బు ఒక 3000 ఎంతో అవుతుంది కదా! అది తీసుకొని ఈ నెల కొను. ఈ బెనిఫిట్‌లన్నీ ఇస్తాడు. డబ్బులు రిటర్న్ ఇస్తాడు. ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తాడు. ఫస్ట్ మంత్ నీకు ఇవన్నీ డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ఇవన్నీ అయిన తర్వాత రెండో నెల తీసుకో. మళ్ళీ తీసుకో. అది అయిన తర్వాత మూడో నెల తీసుకో. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ నాలుగో నెల తీసుకో. 4 నెలలు తీసుకున్నావు కదా! రైట్. నువ్వు ఒక పని చెయ్యి. ఐదో నెల డబ్బు తీసుకెళ్ళొద్దు. ఓన్లీ బ్యాగ్ తీసుకెళ్ళు. సార్ మీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. మీరు చెప్పే మాటలు కూడా లోపలికి పడాల. కొంతమంది ఏం చెప్తారు, ఐదో నెల వోచర్ వస్తుంది అంటారు. అది కాదు. దానికి ఇంకో మసాలా జోడించి చెప్పండి. నువ్వు వెళ్ళేటప్పుడు ఐదో నెల నువ్వు బ్యాగ్ తీసుకెళ్ళు, డబ్బులు తీసుకెళ్ళొద్దు. చూడండి వోచర్ వస్తాది తీసుకోపనడానికి బ్యాగ్ తీసుకెళ్ళు. నీకు కావాల్సినవి 3000 ఎంఆర్‌పీతో 2500 డీపీతో నీ బ్యాగ్‌లోకేసుకొని తెచ్చేసుకో. ఎంత బాగుంటుంది చెప్పండి ఇలా చెప్తే. అంతేనా అంటారు. అంతే. కొత్త వ్యక్తులు వాళ్ళు. డబ్బులు కట్టాల్సిన పని లేదు. 4 నెలలే కదా నువ్వు కట్టింది. ఐదో నెల ఫ్రీ ఇస్తది కంపెనీ. ఇన్నిచ్చి కూడా ఈడొస్తుంది. ఇప్పుడు చూస్తే అరే! బజార్‌లో వస్తువుల కంటే కూడా చీప్ గదయ్యా! ఇదొక్కటి రావాలండి వాళ్ళ మైండ్‌లో. ఫస్ట్ స్టెప్ ఇదొక్కటి వాళ్ళ మైండ్‌లోకి రావాల. ఇదొక్కటి వాళ్ళ మైండ్‌లోకొస్తే చాలింక. ఈ పంచసూత్రాల్లోనే ఉంది సార్ ప్రాణం మొత్తం. కన్సిస్టెన్సీ ప్రాణం మొత్తం ఇది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడంలోనే ఉంది. చూడండి ఇన్ని బెనిఫిట్లున్నాయి. 100 పీవీలోకి ఎందుకు రారు? కానీ ఇది వాళ్ళ మైండ్‌కెక్కాల. ఎప్పుడైతే వాళ్ళ మైండ్‌కెక్కిందో సూపర్ అంటాను. సరే ఇంకొక స్టెప్ గూడా ఎద్దాం. ఇంకొక స్టెప్‌లో ఏమంటే నేను చాలా వరకు చూసి ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. కానీ ఇవి చెప్పిన తర్వాత మోటివేట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్‌లో మళ్ళీ డీమోటివేట్ అయిపోతారు. అదెక్కడంటే నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ చూడండి. ఒక పేస్టు, తర్వాత ఒక సోపు, ఒక కుకింగ్ ఆయిల్. దీన్ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్? ఒకసారి కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇవి ఒక ఫ్యామిలీకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకే. నేను తీసుకుంటా అన్నారు. వస్తువుల గురించి చెప్తున్నారు. నీ ఫ్యామిలీకి కావాలని. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 10 మినిట్స్ తీసుకుంటారా? 5 మినిట్స్ తీసుకుంటారా? ఇంకా 10 మినిట్స్, 5 మినిట్స్ సూపర్. 5 మినిట్స్. ఓకే. రైట్. మీరు ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ వ్యక్తి తీసుకున్నాడు. సూపర్ సార్. సూపర్. మీరు 3 మినిట్స్ ఎక్సలెంట్. 5 మినిట్స్ ఓకే. ఒక 15 మినిట్స్ ఓకే. సరే 15 మినిట్స్, 10 మినిట్స్ మిడిల్‌గా 10 మినిట్స్ తీసుకుందాం. 20 మినిట్స్. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బాగా వినండి. ఇదొక్కటి వినండి బాగా. నేను జనాల మైండ్‌సెట్ చదువుతానండి. ఈ వ్యక్తి మళ్ళీ కొనలేదంటే నేనేం చదవను. ఇతని మైండ్‌సెట్ ఎలా ఉంది? ఎందుకు రాలేకపోయినాడో చూస్తాను. ఆయనేం జేస్తాడంటే ఒక వ్యక్తి ఉన్నాడు. డీఎల్‌సీపీకెళ్ళడానికి వేరే ఊరికెళ్ళాల. ఒక 20 కిలోమీటర్స్ ఎళ్ళాల. 20 కిలోమీటర్స్ ఎళ్లి అక్కడి నుంచి ఆటోలోనో, బస్‌లోనో వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాల. డీఎల్‌సీపీ అక్కడుంది. ఇతనేం జేస్తున్నాడంటే స్నానం జేస్తున్నాడు. స్నానం జేసేటప్పుడు ఆ రోజు బాత్రూమ్‌లోకెళ్ళాడు. మొత్తం వెస్టేజ్ సోప్ అయిపోయింది. ఆ టైంలో అతనేం జేస్తాడు 20 కిలోమీటర్స్ వెళ్ళి సోప్ తీసుకొనొచ్చి మళ్ళీ స్నానం జేస్తాడా? నో. అబ్బాయిని పిలిచి పక్కన ఏదుంటే అది తీసుకురాపో మళ్ళీ చూద్దాం. పేస్ట్ అయిపోయిందనుకో పొద్దున్నే మీరే చెప్పండి. మీకే తెలుస్తుంటది. పేస్ట్ అయిపోతే ఏం చేస్తారు?
అరే! అయిపోయింది గదా! సరే మన 20 కిలోమీటర్స్ ఏడపోతే పక్కనే తీసుకొనేసి యెస్. ఇలా ఉంటుంది. నెక్స్ట్ కుకింగ్ ఎలా అయిపోయినా కూడా అంతే. అప్పటికి వంట చేయాలా పక్కనే తెచ్చేస్తారు. ఇంకొకటి చెప్తాను. బాగా వినండి. ఇది నో ప్రాబ్లమ్. ఇది ఇలాగే ఉంటుంది కాబట్టి చాలామంది "యాడ సార్ పోలేకపోయినాం" అవి ఇవి అంటుంటారు. ఇవి వెళ్లి తెచ్చుకోలేరు. ఇంకొక 'బాహుబలి' ఉన్నాడు. ఆయన్ని మీరు పేస్ట్‌ని గాదు పంపించాల్సింది. సోపుని గాదు. ఒక 'బాహుబలి' ఉన్నాడు. ఆయన్ని పంపించాల. పక్కనే వచ్చాడు చూడండి. స్పిరులినా. స్పిరులినా గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎలా అంటే, "సార్ ఇదేం పెద్ద సంగతే కాదు సార్ చెప్పడం. ఈజీగా చెప్పొచ్చు. అనేది సముద్రపు పాచి నుంచి తీసింది. పాచిలో అన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి చూడండి ఇంగంతే. అంతకు మించి మళ్ళీ లెక్చర్ కొట్టొద్దండి. ఆడ తయారవుతుంది, ఈడ తయారవుతుంది ప్యాకేజ్ ఒద్దు. సముద్ర పాచి అన్ని పోషకాలున్నాయి అంతే. రెండోది మీ ఫ్యామిలీ‌లోకెళ్ళిపోండి. మీ ఫ్యామిలీలో నువ్వు సాయంత్రం ఆఫీస్‌కి పోయొస్తే, లేదంటే పనికి పోయొస్తే వీక్‌గా ఉంటావు. ఈ ఒక్క టాబ్లెట్ యేసుకొని చూడు. రాత్రి గూడా నువ్వు పని చేసేంత కెపాసిటీ నీకుంటుంది. అంత ఎనర్జీ ఇంగా తగ్గిపోదు. రెండోది అక్క మీరు వంట పని, ఆ పని చేస్తూ ఉంటారు. మ మళ్ళా 2, 3 గంటల తర్వాత "అవునప్పా! అలసిపోతాను. ఈ పని చేయలేకపోతున్నా." "అక్క నువ్వు ఇది తీసుకో. తీసుకొని 2 రోజుల తర్వాత నాకు చెప్పు." అలాగే పిల్లలు ఎవరైనా ఉన్నారు. ఈ పిల్లలకి చూడండి ఎప్పుడు జలుబు చేస్తా ఉంటుంది. సర్ది ముక్కుల నుంచి కారుతా ఉంటుంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 1 వీక్ తర్వాత ఈ అబ్బాయికి ముక్కుల నుంచి కారడం తగ్గిపోతుంది. నువ్వు పెద్ద రోగాల గురించి చెప్పలే. జనరల్‌గా వాళ్ళకి బాధ పెడుతున్న సమస్య గురించి చెప్తున్నావు. జనరల్‌గా సింపుల్‌గా ప్రతిరోజు బాధ పెట్టేది. అక్కడే క్యాచ్ చేయాల మనం. ఇదే బ్రెయిన్ అనింది నేను. బ్రెయిన్ వాడమనింది. చెప్తున్నావు. ఆ అబ్బాయికి ఇక కారడం ఆగిపోయిందక్క అనే చెప్పాలి. ఎంతో తెలుసా? కేవలం ఎంతక్క మీరు ఒక టీ తాగినంత వాల్యూలోనే ఎళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి రూ. 360 మీకొస్తుంది. 100 క్యాప్సూల్స్. ఒక్కరే అయితే మీకు 90, 100 రోజులకొస్తుంది. ఫ్యామిలీ అంతా వాడుకుంటే 50 రోజులకొస్తుంది. లేదు ఒక్కొక్కరు 2, 2 పూటలు వాడుకుంటే నెలంతా ఫ్యామిలీకొస్తుంది. అందరూ వాడుకుంటే అన్నారు. ఇంకోటి తెలుసా? పోలియో రాకముందే టీకా యేసుకుంటారు. కరెక్టా? అని అవును. మరి హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్‌లు, బీపీలు, థైరాయిడ్‌లు ఇవి రాకుండా ఒక ఒక టీకా ఉంది అంటారు. అవునా? ఆ! వెస్టిజ్‌లో టీకా ఉంది. ఏది? అదే స్పెర్లినా. వచ్చిన తర్వాత గాదు మీరు తీసుకోండి ట్రీట్‌మెంట్ అవసరం లేదు. రాకముందే స్పెరినా తీసుకుంటే మీ హార్ట్ క్లియర్‌గా ఉంటుంది. లివర్‌ని బాగా చేస్తుంది. బ్రెయిన్‌కి బాగా ఉపయోగపడుతుంది. థైరాయిడు, తర్వాత వెయిట్ లాస్‌కు, తర్వాత హెయిర్ గ్రోత్‌కి, కంటికి చాలా మంచిది మీ అబ్బాయికి. స్కిన్ ప్రాబ్లమ్స్‌ని రానీదు. పింపుల్స్ రానీదు. ఎన్నున్నాయి చూడండి. ఆ! యెస్ బాబు. 360 గదా నాయనా! పెట్టేసేయండి. ఇలాగే ఇంకోసారి చెప్తాను. అనుకోకుండా ఆళ్ళు మర్చిపోయినారు. ఆ రోజు స్పెర్లినా అయిపోయింది. స్పెర్లినా అయిపోయింది. సార్ ఆయన పక్కనే ఉన్న మెడికల్ స్టోర్‌లో దొరుకుతుందా? ఏమంటారు? ఎక్కడికి పోతాడు? రైట్. 20 కిలోమీటర్లు గాదు. ఎన్ని కిలోమీటర్లున్నా సరే ఈ రోజుకి అడ్జస్ట్ జేసుకోండి. నేను రేపెళ్లి స్పెర్లినా తీసుకొనొస్తా. రేపటి నుంచి యేసుకుందాం అంటారు. అది కన్సిస్టెన్సీ స్ట్రాంగ్ అలా ఉంటుంది హెల్త్ కేర్‌లో. కన్సిస్టెంట్‌రీ స్ట్ సె స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి యాక్టివ్‌గా ఉన్నాడు కళ్ళ ముందర. ఆ మేడం యాక్టివ్‌గా ఉంది. నాకు ఎనర్జీ లెవెల్స్ బాగా వచ్చేసినాయి అంటా ఉంది. యెస్. ఇలా ఉండాలి సార్. కాబట్టి మీరు బాగా అర్థం జేసుకోండి. కన్సిస్టెన్సీలో మీరు కష్టపడి చేస్తే స్పెలెనా ఇలా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి. సార్ ఇక్కడ మనకి మొత్తం కొంటే రూ. 587 వస్తుంది. పేస్టు, సోపు, కుకింగ్ ఆయిల్ కొంటే మీకు రూ. 587 వస్తుంది. 10 పీవీలో వచ్చినాయి. ఒకేసారి సైడ్‌కి జూడండి. రూ. 360 స్పెర్లినా. 12 పీవీ వచ్చింది. రూ. 587 అమౌంట్ ఎక్కువ. పీవీ తక్కువ. రూ. 360 స్పెల్లినాది. అమౌంట్ తక్కువ. పీవీ ఎక్కువ. పవర్ ఆఫ్ హెల్త్ కేర్. పవర్ ఆఫ్ హెల్త్ కేర్. ఈ హెల్త్ కేర్‌కి మీరు బాగా రికమెండ్ చేయండి. అద్భుతంగా వస్తుంది. సీఎన్‌సి పర్మనెంట్ ఈ రోజు నుంచి మనందరం ఒకటే డిసైడ్ అవుదాం.
ఏదైనా సరే వాళ్ళ ఫ్యామిలీలకి పర్మనెంట్‌గా వాడే ఒక హెల్త్ కేర్‌ని మనము ఎంటర్ చేస్తున్నాము. యెస్ ఆర్ నో? ప్రతి ఒక్కరు హెల్త్ కేర్‌ని. లాస్ట్‌కు సీఎండీనైనా సరే మేము హెల్త్ కేర్‌లో ఎంటర్ అయ్యి వాళ్ళకి పెట్టించాలి. ఇప్పుడు చెప్పండి. ఈ వీటిని అలవాటు చేస్తే సీఎన్‌సీల మధ్యలో ఎవరైనా కట్ అవుతారా? నాలుగో నెల అయిన తర్వాత ఒక సీఎండీ ప్రొడక్ట్‌ని తెచ్చుకో. ఒక సీఎండీ ప్రొడక్ట్స్‌ని తెచ్చుకున్న తర్వాత సూపర్‌గా ఎళ్ళిపోవచ్చు. ఆ సీఎండీ ఒక్కసారి ఎంటర్ అయితే ఆ రిజల్ట్‌ని బట్టి వాళ్ళు ముందరికెళ్ళిపోతారు. అమ్మడానికి కూడా ట్రై చేస్తారు. కాబట్టి నేను ఈరోజు పాయింట్ మీకు అర్థమైంది. ఎలా పంచసూత్ర ఎక్స్‌ప్లెయిన్ చేయాలా సీఎన్‌సీ నిలబడాలంటే. రెండోదొచ్చేసి సీఎన్‌సీలో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటే అది స్ట్రాంగ్‌గా ఉంటుంది. కన్సిస్టెన్సీ రన్ అవుతుంది. మీకు అర్థమైందా? రైట్. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే మనకొక డ్రీమ్ ఉంది. ఇక్కడ చేయడానికి మీకేమైనా బాధ వస్తే బాధ అయితే ఒక ఫ్యామిలీకి ఎట్లా చెప్పాలా, ఇవి చెప్పాలనుకుంటే మీకేదైతే డ్రీమ్ ఉందో, ఆ డ్రీమ్‌ని మీరు బాగా తీసుకోండి. ఎందుకంటే మనం ఇస్తాండేది డిమాండెడ్ అయిన వస్తువును వాళ్ళ ఫ్యామిలీ‌లోకి పంపిస్తున్నాం. ఏదైతే డిమాండ్ ఉందో, ఆ డిమాండ్ వస్తువుమైన మనం బిజినెస్ చేస్తే మన డ్రీమ్ నెరవేరుతుంది. కాబట్టి ఈరోజు హెల్త్ కేర్‌కు చాలా డిమాండ్ ఉంది సార్. ఎవ్వరి ఇంట్లో జబ్బులు లేవు సార్. డబ్బులు గావాలంటే ఏటీఎంకి పోయిస్తా అంటారు. జబ్బులున్నాయంటే క్యూలో నిలబడి జెప్తారు. నాకదుంది, ఇదుంది, ఇదుంది అని. అలాంటి టైంలో అది లక్కీగా వచ్చి ఒక 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 ఆపర్చునిటీని వదిలేసి, మనం ఏదో పర్సనల్ కేర్ మీద పడేసి, ఆ సీఎన్సీని మనమే పోగొట్టుకుంటున్నాం. మనకు అదృష్టం తలుపు తట్టి వస్తుందంటారు గదా! అలా ప్రతి ఇంట్లోనూ మీకు తలుపు తడుతుంది. "రారా బాబు మా ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా" అని. కొద్దిగా కష్టపడి ఎక్స్‌ప్లెయిన్ జేసి ఎంటర్ చేస్తే సీఎన్‌సీ కంటిన్యూ ఉంటుంది. అవునా? రైట్. కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పండి. ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లున్నాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఇవ్వండి చెప్పేసి. యెస్. మనం హెల్త్ ప్రొడక్ట్స్‌ని మనము డిమాండ్ ఉంది గాబట్టి దాన్ని మనము తీసుకోగలిగినాం. రైట్. నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. మీరు ఇవన్నీ చేయండి. మీ అందరికి గూడా హెల్త్ కేర్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఏ టీమ్ గూడా డల్ అయ్యే ప్రసక్తి ఉండదు. బాగా ఆలోచించి మీరు దీన్ని పెట్టండి. మీకు 100% కన్సిస్టెన్సీ రన్ అవుతుంది. యెస్. ఇవన్నీ ఉన్నాయి. యెస్. ఓకే. మనం ఏం చేద్దాం? మన డ్రీమ్ నెరవేరడానికి మీకు ఒక టూల్ కన్సిస్టెన్సీ. యెస్. మీకు అర్థమైందా? యెస్ సార్. ఈ విధంగా పోతే నేను కన్సిస్టెన్సీ చేయగలను అంటే యెస్ అని పెట్టండి. లేదంటే థంబ్ పెట్టండి. సెకండ్ ఒక వండర్‌ఫుల్ కాలిక్యులేషన్‌కెళ్తున్నాం. యెస్. ఈ విధంగా మీరు హెల్త్ కేర్‌లోకెళ్ళి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఎలా మనం వాళ్ళతో మాట్లాడాలి? అనేది నేర్చుకొని మీరు వెళ్లి 10 ఫ్యామిలీ‌లకి చెప్తే కనీసం ఒక 3 ఫ్యామిలీలు నెలకు తీసుకుంటూ పోతే వండర్ సార్. 20 ఫ్యామిలీ‌లకి చెప్పండి. 20 ఫ్యామిలీలు కనీసం 6 మందిని మీరు చేయగలరా? ఒక నెలంతా కలిసి మీరు ఒక్క పెద్ద మీటింగ్ పెట్టేసేయండి. బాగా వర్క్ చేయండి. 6 మందికి మీరు చేయండి. యెస్. చేయాలి సార్ మనం చేయాలి. నేనింకోటి చెప్తాను. ఇక్కడ చాలా మందికి ఒక మొహమాటం ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ బ్రెయిన్‌కి పెట్టుకోండి. సార్ మీరు ఈరోజు మనం కన్సిస్టెన్సీ‌లోకి ఎలా తీసుకెళ్ళడానికి నేను బాగా కరెక్ట్‌గా చెప్తాను. మీరు ఒక మొబైల్ షాప్ పెట్టారు. మొబైల్ షాప్ పెడితే ఒక వ్యక్తి వచ్చినాడు. ఒక వ్యక్తి వచ్చిన వెంటనే ఒక మొబైల్ తీసుకున్నాడు. అది చూసాడు, ఇది చూసాడు, బాక్స్ తీసాడు, అవన్నీ తీసాడు, ఇవి తీసాడు. రేట్ నచ్చలేదు. కొద్దిగా అదిగో ఇదిగో చేసి 1 అవర్ సతాయించేసి, ఆ రేట్ తీసేసిన తర్వాత నాకు సరింగా లేదు, నచ్చలేదులే అని చెప్పేసి మీకిచ్చేసి, ఆ కస్టమర్ ఎనక్కెళ్ళిపోయినాడు. సార్ ఆయనెళ్ళిపోయినాడని మీరు మొబైల్ షాప్ క్లోజ్ జేస్తారా? మొబైల్ షాప్ మీరు క్లోజ్ జేస్తారా? లేదు. నువ్వు కాకపోతే ఇంకొకరంటాం. అలాగే మన సోపు నో అంటే మీరెందుకు ఫీలవుతారు? ఒక ఫ్యామిలీ నో అంటే మీరెందుకు ఎనక్కెళ్ళిపోతారు? నేను జెప్పాను సార్ 3 ఫ్యామిలీ‌లకి జెప్పాను సార్. ఎవ్వరు కొనట్లేదు. అదే మొబైల్ షాప్‌లో 100 మంది కస్టమర్‌లు ఎళ్ళిపోయిన మొబైల్ షాప్ మీరెందుకు రన్ రన్ జేస్తున్నారు?
మీరు చీరల వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం. చీరలు కొనడానికి లేడీస్‌కి మీ దగ్గరకొచ్చారు. ఒక ఆవిడ అంతా వచ్చింది. చీరలన్నీ అటు ఇటు తిప్పేసింది, ఇచ్చేసింది. ఒక గంట తర్వాత చీర నాకొద్దని ఎళ్ళిపోయింది. మీరేం చీరలన్నీ పెట్రోల్ పోసి తగలబెడతారా? లేదు గదా! నువ్వు గాకపోతే ఇంకొకరు. అలాగే వెస్టీలో మీరు ఒక ఫ్యామిలీ చెప్తే వాళ్ళు రాకపోతే, ఏదో ప్రపంచమంతా లాస్ అయిపోయినట్టు ఇంటికొచ్చి మీరు రగ్గు కప్పుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటారే, ఏంటది? మీకేం డ్రీమ్ ఉంది? 20 మందికి చెప్పాను సార్. 20 మంది నాకు జాయిన్ కాలేదు. ఏం ప్రపంచం మొత్తం ఏమైపోయింది? 20 మందేనా మీ దగ్గరుండేది. 21 వ్యక్తి దగ్గరికి పోండి. అక్కడ ఒక సెబ్బీరో, ఒలీనో దొరుకుతాడు మీకు. 100 మందికి చెప్పారా? 100 మంది ఫెయిల్యూర్ అయినారా? వద్దు. మీరు టెన్షన్ పడొద్దు. 100 మందిని వదిలేసి 101 వ్యక్తి దగ్గరికి పోండి. అక్కడ ఒక సెబ్బీరో, ఒలీనో దొరుకుతారు. యెస్. ఈ మైండ్‌సెట్ పెట్టుకోండి. వాళ్ళు రాలేదు, ఈళ్ళు రాలేదంటే చాలా ఈజీగా ఉంది. సూపర్ ఆఫరు. మనమేమో వాళ్ళ నుంచి మనం తీసుకుంటున్నామా? సార్ ఇండియన్ మెంటాలిటీనే అంతే. చెప్పిన వెంటనే వినరు. అలా వాళ్ళు రానప్పుడు ఏదో ఒక సోపో, పేస్టో వాళ్ళకి మొగాన పడేసి ఇది వాడి రా అని చెప్పండి. ఆ! ఆ సోపు పేస్టే మన ఇంటికి తీసుకొస్తది వాళ్ళని. ఆ తర్వాత కన్సిస్టెన్సీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వెస్టీజ్‌లో కన్సిస్టెన్సీలో ఎంత పవర్ ఉందో వాళ్ళకి చెప్పేస్తే అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్‌సెట్ చూసుకోండి ఇక్కడున్న లీడర్స్. ఒకరు రాలేదు, ఇద్దరు రాలేదు, ముగ్గురు రాలేదు, 10 మంది రాలేదు, 20 మంది రాలేదు, 100 మంది రాలేదని మీరు డ్రాప్ అయిపోతా ఉన్నారా? మీరు ఎక్కడ గూడా పని చేయలేరు. వెస్టీజ్ కంటే ఈజీ వర్క్ ఈ వరల్డ్‌లోనే లేదు. వెస్టీజ్ కంటే ఈజీ వర్క్ ఈ ప్రపంచంలోనే రాదు. ఇంకా రాబోయే కాలంలో రాదు. ఎక్కడ గూడా లేదు. ఓన్లీ వన్ వే వెస్టీజ్ కన్సిస్టెన్సీ. వెస్టీజ్ కన్సిస్టెన్సీ చేయడం చాలా ఈజీ. కానీ స్టార్టింగ్‌లో మీరు నిలబడదు. రైట్. అందుకే మీ డ్రీమ్ ఉంది కాబట్టి మీ డ్రీమ్ కోసం మీరు చేయండి. మీ కలల డ్రీమ్ మీరు బాగా చేయండి. రైట్. ఒకవేళ మీరు సెర్చ్ చేయండి. దీనికంటే ఏదైనా అక్కడ ఉందేమో అని. ఇంతకు ముందే నేను చెప్పాను. నెలకు ఒక రూ. 1,00,000 20,000 నుంచి రూ. 1,00,000 వరకు మీరు సంపాదించే వాళ్ళని చూసారు. ఏ జాబ్‌లో ఉంది? ఏ వ్యాపారంలో ఉంది సార్ ఈరోజు? ఏ వ్యాపారంలో డబ్బు లేదు. ఏ జాబుల్లోనే డబ్బులు లేవు. ఓన్లీ కన్సిస్టెన్సీలోనే ఉన్నాయి. కన్సిస్టెన్సీ ఈజీగా చెప్పొచ్చు. నెలకు ఒక 3 ఫ్యామిలీలు చేసుకుంటారండి. ఒక 6 ఫ్యామిలీలు చేసుకుంటారండి. ఒకటే ఒకటి సార్. మీరు ఫస్ట్ మీ గురించి చెప్తాను. ఈ డ్రీమ్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత మీరొక మాట చెప్పండి. సార్ ఒక 30,000 సంపాదించడానికి బయట ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అని. ఉంటుంది సార్. ఒక మొబైల్ షాప్ పెట్టాలంటే 5,00,000 ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకోవాలంటే 2,00,000 2,00,000 అయితే గూడా ఒక 20,000 రావడం కష్టం. నీకు మిగలడం. 20,000 గూడా మిగలడం కష్టం. ఈడ నీకు వెస్టీజ్‌లో లక్షలు సంపాదించుకోవచ్చు గదా! మరి ఇక్కడ నువ్వెంత ఇన్వెస్ట్ పెడతావు? న్యాయంగా జెప్పాలా. అడగండి ఇలాగే. నీకు 30,000 రావడానికి షాప్‌కెంత పెట్టావు? నువ్వెంత సంపాదిస్తున్నావు? సరే 20,000 మిగులుతుంది, 10,000 మిగులుతుంది. రైట్. వెస్టేజ్‌లో 30, 40,000 ఇస్తాం. నువ్వొక 2,00,000 పెట్టినావు. వెస్టేజ్‌లో ఎంత ఇన్వెస్ట్ జేస్తావు? ఆన్సర్ ఉండదు ఆళ్ళ దగ్గర. మీ దగ్గర గూడా ఆన్సర్ లేదు. లాంటి బుల్లెట్లు దిగాలంతే. ఆన్సర్ లేదు. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇక్కడ రా. నీకు దానికంటే డబుల్ ఇప్పిస్తాం. ఇది పార్ట్ టైమ్‌గా జేసుకో. చెప్పండి. 3,500 ఇన్వెస్ట్ ఇక్కడ. మన మనీ సర్క్యులేషన్‌లోకి మార్చారిది. 3,500 పర్చేజ్. నీ ఇంటికి కావాల్సింది కొనడమే ఇన్వెస్ట్. 3,500 మీ ఇంటికి కావాల్సిన సరుకులు కొనడమే ఇన్వెస్ట్. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమంటే చాలా మంది చిన్న ఫ్యామిలీలు మా ఇంటికి కావాల్సింది రూ. 1,000. రూ. 1,000 మాకు సరిపోతాయి. మేము ఇంకా 2,500 ప్రొడక్ట్స్ నాకు ఆగిపోతున్నాయి. అందుకే నేను కన్సిస్టెన్సీ బంద్ చేశాను మీకు చాలా మంది తగులుతారు. చాలా మంది మాట్లాడతారు. చాలా మంది వాళ్ళ బాధ చెప్పుకుంటారు. మీరొక పని చేయండి. నీకు చెక్ ఎంత పెట్టుకున్నావు డ్రీము? నేను 25,000 పెట్టుకున్నాను సార్. 25,000 నువ్వు ఒక జాబ్ పర్సన్ దగ్గరికి పోతే ఏం చేస్తావు? వర్క్ చేస్తాను సార్. రైట్. ఒక షాప్ పెడితే ఎంత ఉంటుంది 20,000 మిగలడానికి? 2,00,000 అవుతుంది సార్. రైట్. ఎంత పని చేస్తావు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను సేల్స్ చేయాలి సార్ షాప్‌లో. అవునా? నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు సేల్స్ చేయాల్సిన పని లేదు.
నీ 1000 రూపాయల ప్రొడక్ట్స్‌ని పక్కకు తీసుకొని 2500 ప్రొడక్ట్స్‌ని ఏరే వాళ్ళకి రికమెండ్ చెయ్యి. వెస్టేజ్‌లో నీ డ్యూటీ అదే. ఆ 2500 తీసుకొనొచ్చి నెల వచ్చేసరికి మళ్ళీ ఆ 2500 నీ 1000 రూపాయలు నువ్వు ఎలాగో ఫ్యామిలీకి పెడతావు గదా! ఈ 2 కలుపుకొని మళ్ళీ కన్సిస్టెన్సీ పెట్టుకో. అంతే. నువ్వు 1000 రూపాయలు నీ ఇంటికి తీసుకోపా. 2500 గూడా నువ్వు అమ్మలేకపోతే, లేదు రికమెండ్ చేయలేకపోతే 25,000 సాలరీ ఇవ్వడానికి ఏమన్నా వెస్టీజ్ ఏమన్నా గౌతంపాల్ ఇసారా ఏమన్నా మన బాబా? తండ్రి గూడా ఇవ్వడండి పని చేయకపోతే. తండ్రి గూడా తిట్టి కొట్టిస్తాడు. పోరా నీ వల్ల కాదు నువ్వు పనికిమాలినోడివి పని చేయడం చేత కాదని. వెస్టీజ్‌లో మీరు 2500 ప్రొడక్ట్స్ రికమెండ్ చేయకుండా మీరు కార్లు కొట్టాలంటే ఎలా? ఇలా. మనం ఈ విధంగా వాళ్ళకి మాట్లాడితే, సార్ 500 ఫ్యామిలీ 500కి వాల్యూ అయ్యే ఫ్యామిలీతో గూడా కన్సిస్టెన్సీ చేయించొచ్చు ఈ మాట చెప్పి. యెస్ ఆర్ నో? నా ఇంటికి 500 అవుతాయనే వాళ్ళతో గూడా మనం సీఎన్‌సీ చేయించొచ్చు. నా ఇంటికి 500 మాత్రమే అవుతాయనే వాళ్ళతో కూడా సీఎన్‌సీ చేపిచ్చు. యెస్ సార్. చాలా జాగ్రత్తగా వినండి. రూ. 1000 అవుతుందని చాలామంది ఎక్కువ కన్సిస్టెన్సీ నుంచి డ్రాప్ అవుతున్నారు. నా దగ్గర స్టాక్ నిలబడిపోతాంది అని. వద్దు. నీకు 20,000 సాలరీ నువ్వు డైరెక్టర్ అవుతావు. డైరెక్టర్ బోనస్ కొడుతుంది. 2500 నువ్వు రికమెండ్ చెయ్యి. నీకు కొత్త పార్టీలు చేసుకుంటా పోతా ఉండు. నిజంగా చెప్పాలంటే ఈళ్ళకే సూపర్ ఆఫర్ సార్. ఎందుకంటే అంతా మనం వాడేస్తే బజార్‌లోకెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు బ్యాగ్‌లో? ఈళ్ళకి మిగిలుంటాయి గదా! నువ్వే లక్కీ పర్సన్ అని చెప్పండి. నీ ఫ్యామిలీలో 1000 ఉంది. 2500 బ్యాగ్‌లోకేసుకో. వెళ్ళేసి హోమ్ మీటింగ్‌లో పెట్టు. అమ్ముడుపోతాయి. లేదంటే రికమెండ్ చెయ్యి. యెస్. సార్ మొత్తం మన బ్రెయిన్‌లోనే ఉంది సార్. కన్సిస్టెన్సీ రన్ చేయడం. మొత్తం మన బ్రెయిన్‌లోనే ఉంది. ఇది పెరుగుతాది. మహా వృక్షంలా పెరిగిపోతాది. దీన్ని ఆపడానికి మీ వల్ల గూడా కాదు. ఎందుకంటే దీంట్లో టీమ్ బిల్డ్ బాగవుతుంది. ఎప్పుడైతే టీమ్ బిల్డ్ అవుతుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు కోరుకున్న కలలన్నీ నెరవేరుతాయి. యెస్. ఇప్పుడు అసలైన 'బాహుబలి 2' లోకెళ్తున్నాం. మీరందరూ బాగా రెడీగా ఉన్నారా? పెన్ను, పేపర్ తీసుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఈజీగా ఎలా చేయించాలో చెప్పాను. ఎలాంటి వాళ్ళతోనైనా సరే మనం కన్సిస్టెన్సీ చేయించొచ్చు అనేది కూడా మీకు తెలియజేశాను. ఎప్పుడు అసలైంది వచ్చింది, మీకు డబ్బెంత వస్తుంది, డబ్బెంత తీసుకోవచ్చు, 3 మంత్స్‌లోనే లక్షల్లో ఇన్‌కమ్ చూపిస్తాం. 3 మంత్స్‌లోనే లక్షల్లో ఇన్‌కమ్ చూపిస్తాం. అంతా రెడీగా ఉన్నారా? అసలైన 'బాహుబలి' ఇప్పుడే ఉంది. చాలా బాగా క్లియర్‌గా చూడండి. ఇది ఒక్కటి మాత్రమే కాలిక్యులేషన్ చేయగలిగితే, ఎవరైతే హోల్డ్‌లో ఉన్నారో, కంఫర్ట్ జోన్‌లో కూర్చున్నారో, ఆ న్యూ పర్సన్స్ కాకుండా పాత వాళ్ళను గూడా మనం ఈరోజు ఈ కాలిక్యులేషన్ ద్వారా మనము తీసుకురావచ్చు. యెస్. కన్సిస్టెన్సీ డే. మన టార్గెట్ ఏమి? 6 మెంబర్స్‌ని చేయడానికి నువ్వు 6 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో, అప్పటి నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతది. మీరు చేయాల్సింది మీరు 100 పీవీ చేసి, మీ అండర్‌లో 1 మంత్, 2 మంత్స్ కష్టపడి, 2 నెలలు కష్టపడండి. ఈ నెల 3, రేపు నెల 3. టోటల్లీ మనకి ఏం గావాలా? 6 మెంబర్స్ కన్సిస్టెన్సీ తీసుకురావాలా ఇది. 6 మెంబర్స్‌ని మీరు కన్సిస్టెన్సీ‌లోకి తీసుకొస్తే, ఇది ఎప్పుడైతే మీకు ఇక్కడికొచ్చారో, టోటల్లీ మీ పీవీ ఫస్ట్ మంత్ ఎంత వస్తుంది? అంటే 6 మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత వస్తుంది అంటే, ఇక్కడ చూడండి. ఇది స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. లేదా రికార్డ్‌లో ఉంటుందిలెండి. 100 పీవీ నువ్వు చేశావు. నువ్వు 8%కెళ్ళావు. కింద 6 మెంబర్స్ 5%, 5%, 5%, 100, 100 చేశారు. ఎందుకు 8%కి నువ్వెళ్ళావంటే, వీళ్ళందరిది కలిపి నీకు యాడ్ ఉంది గాబట్టి, టోటల్లీ నీకు 700 పీవీ వచ్చింది ఆ నెల. ఆ టైంలో నువ్వు ఫాస్ట్ టాక్ 8% ఎళ్ళిపోయినావు. ఫాస్ట్ టాక్ 8%కి నువ్వు జంప్ అయినావు. ఇది బాగా ఇలాగే మీరు కాలిక్యులేషన్ చేయండి. రైట్. ఎంత నీకు ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ వస్తుందంటే, ఫస్ట్ బాగా వినండి. నేను చేస్తే నీకొచ్చిందా అని ఇక్కడ ఫస్ట్‌లో వచ్చే వాళ్ళకి ఒక మైండ్‌సెట్ ఉంటుంది. మనసులో కూడా పెట్టుకుంటారు చెప్పండి. ఎప్పుడు కూడా వెస్టీజ్ కింద నుంచి డబ్బులిచ్చుకుంటా పోతుంది. అయ్యా! నీకిచ్చిన తర్వాత మిగిలింది నాకిస్తారు. నీకే ఎక్కువిస్తారు. ఈడ ప్రూఫ్ చేయండి.
ఏమంటే ఫస్ట్ చూడండి 5% వరకు మనము కాలిక్యులేషన్ చేద్దాం. మీరు కాలిక్యులేషన్ చేసేటప్పుడు 18 100 × 18 1800 ఉంటుంది. ఈ 1800 ఏందనేది నేను చెప్తాను. ఒక కంపెనీ ఒక మనం కట్టిన డబ్బులో 60% వరకు బయటకు తీసి అంటే రూ. 100 అయిందనుకోండి. ఆ దాంట్లో రూ. 60కు మనకి కమిషన్ పంచుతది. మీరు 100 పీవీకి తీసుకున్నారు. 100 పీవీకి 3000 అయింది. 3000లో 60% ఎంత అవుతుంది? 18,000 సరే 1800 అవునా గదా! యెస్. 1800 అయింది. కాబట్టి మీరు చేయాల్సిందేమంటే ఇక్కడ మనం ఒకటే ఒకటి సార్ 100 ఇంటూ 18 కొట్టేది వాళ్ళకి అర్థం గాదు. మీరిలా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. రైట్ సార్. ఇక్కడ చూడండి 5% కాలిక్యులేషన్ చేయండి. చూడండమ్మా మీరు ఇలా 5% అయ్యారు. మీకింత వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు లాస్ట్‌కు రూ. 90 మీరు 5%లో ఉన్నారు కాబట్టి మీకు రూ. 90 మళ్ళీ మనీ రిటర్న్ వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు రూ. 90, రూ. 90, రూ. 90, రూ. 90 వచ్చేసింది. మనం ఆ రోజు ప్రామిస్ చేసాం ఫస్ట్‌లో పంచసూత్రాల్లో మనీ రిటర్న్ పడుతుందని. ఈడ ప్రూవ్ చేసేసాం. ప్రతి ఒక్కటి చూపించాలా. నేను ఆ రోజు మీటింగ్‌లో చెప్పాను గదా! చూడండి నీకొచ్చేసింది డబ్బు. నువ్వు 8%లో ఉన్నావు. సరే నీకెంతొస్తుంది? ఒక్కసారి మీ డౌన్‌లైన్ చెప్పండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను 8లో ఉన్నా, మీకు 5% ఇచ్చారు కాబట్టి అది మైనస్ చేస్తారు. నువ్వు 5%లో ఉన్నావు కాబట్టి నాకు 8తో ఇవ్వరు. నీకిచ్చిన డబ్బులు 5% తీసేస్తారు. అది తీసేస్తే ఒక్కొక్కరి నుంచి 3% నీకు యాడ్ అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన అండర్‌లో ఎవరైతే 5% ఉన్నారో మనం 8లో నుంచి 5 తీసేస్తే 3%తో మీకు డబ్బులు వస్తాయి. రైట్. ఇక్కడ 3%తో ఎంతొస్తుందంటే, ఒక్కొక్క వ్యక్తి నుంచి నీకు రూ. 54, రూ. 54, రూ. 54 మీకు యాడ్ అవుతాయి. చూపించండి. చూడు నువ్వు చేసిన బిజినెస్‌లో నీకు రూ. 90 వచ్చింది. నాకు 54 వచ్చింది. నీకంటే ఎక్కువొచ్చిందా? తక్కువొచ్చిందా? అని చెప్పండి. అలాంటి డౌట్ ఉన్నోళ్ళు. తక్కువే వచ్చింది. దట్ ఈజ్ వెస్టీజ్. నీకిచ్చిన తర్వాతే నాకిస్తది. ఇట్లా చిన్న చిన్న డౌట్‌లు బాగా క్లియర్ చేయడానికి కన్సిస్టెన్సీ సూపర్‌గా ఉపయోగపడతది. కానీ మనం నోరు తెరిసి మాట్లాడితే గదా! మాట్లాడితే సార్ వెస్టీజ్‌లో అన్నిటికి పరిష్కారం ఉంది. మనం మాట్లాడాలి. ఇలా రూ. 54 ఏస్తే నేను నీలాగే చాలా మంది దగ్గరికి నేను వెళ్లి హోమ్ మీటింగ్ చేసి కష్టపడ్డాను కాబట్టి అందరిది కలిపి రూ. 324 వచ్చింది నాకు. నువ్వు గూడా చేసుకుంటే నీకు గూడా వస్తుంది. సింపుల్. ఇంకోసారి మాటలు మాట్లాడు. అంటే చూడండి మీరు 6 మందికి కష్టపడితే ఒక్కొక్కరి నుంచి రూ. 54 వచ్చింది. టోటల్లీ మీ 100 పీవీకి చేస్తే రూ. 144 వచ్చింది. ప్లస్ 5% నుంచి వచ్చింది 324 టోటల్ రూ. 468 మీ అకౌంట్‌లోకి పడుతుంది ఫస్ట్ మంత్. అలాగే మేము చూస్తే మీరు ఫాస్ట్‌ట్రాక్ 8% అయినారు. రూ. 468 వచ్చింది గాక ఫాస్ట్‌ట్రాక్ 8%కి కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చింది. రూ. 750 వోచర్ ఇస్తది. అది కలుపుకుంటే రూ. 1,218 ఫస్ట్ మంత్ నీ ఇన్‌కమ్. ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ ఎంతండి? 1,218 చూడు నువ్వు 6 మందిని కష్టపడి చేస్తే రూ. 1,218 వచ్చింది. వాళ్ళకు వచ్చింది. ఇవి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల. డబ్బనేది చాలా మంచిది ప్లస్ చెడ్డది సార్. ఇది మంచిది. మనం చేస్తాండేది. ఇతరులకు హెల్ప్ చేయడం వల్ల నీకు డబ్బొచ్చింది అని బాగా క్లియర్‌గా చెప్పండి. ఈ కాలిక్యులేషన్ చేస్తే చాలు ఫస్ట్ వాళ్ళకి. సరే నాలాగా నువ్వు గూడా 6 మందిని చెయ్యి. నీకు గూడా 1218 వస్తుంది అని 8% ఆయన జెప్తాడు. ఇలా మీరు చెప్పిన తర్వాత సెకండ్ మంత్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ నెల అయిపోయింది. ఈళ్ళేం జేశారు 5%లో మేము గూడా 6 మందిని చూస్తామని జెప్పేసినారు మీరు. ఫోకస్ పెట్టేశారు. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ జేశారు. సెకండ్ స్టెప్‌లోకొచ్చేసరికి ఇది 2 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాత వచ్చినా నో ప్రాబ్లమ్. కానీ సెకండ్ మంత్స్‌కే వస్తుంది పని జేస్తే. సెకండ్ ట్రిప్ వచ్చిన తర్వాత నువ్వు 100 పీవీ పెట్టినావు. మీ అండర్‌లో మన పార్ట్నర్స్ గూడా
ఇంతకుముందు 700 నువ్వు చేసావు గదా! 700 పీవీ. అందరూ 700 పీవీకి క్వాలిఫై అయిపోయినారు. మేము గూడా చేస్తాం 6 మందికి. నీకొచ్చింది గదా! ఫాస్ట్ ట్రాక్ 8% మాకు గావాలని. అందరూ 700 పీవీ, 700 పీవీ పడేసారు. ఒక మంత్ అటు ఇటు అయినా పర్వాలేదు. సెకండ్ స్టేజ్‌కి ఇట్లా చేరాలి మీరు. చేసేసిన తర్వాత వాళ్ళకేమొచ్చింది? సేమ్ వాళ్ళలాగా నీకు గూడా సరే నాలాగా నీకు గూడా డబ్బొచ్చింది చూడని నువ్వు కాలిక్యులేషన్ చేసావు. నీకు టోటల్ పీవీ 4,300 అయింది. లాస్ట్ మంత్ 700 ఉన్నాయి గదా! ఆ 700 గూడా నీకు కలిపాడు. టోటల్ 5,000 పీవీ నీది. టోటల్ నీవి 5,000 పీవీ. 5,000 పీవీకి డబ్బెంతొస్తుందో ఒకసారి కాలిక్యులేషన్ చెయ్యి. కంగ్రాచ్యులేషన్స్ యూ ఆర్ 12% గెలిపినారు ఒకేసారి. 12% గెలిపినావు. బాగా గుర్తుపెట్టుకోండి. 12% గెలిపినారు. 2 స్టెప్స్‌లోనే. రైట్. అప్పుడేమవుతుందంటే ఆల్రెడీ 8% ఉన్నారు గదా! నీ అండర్‌లో. డబ్బు కాలిక్యులేషన్ చేద్దాం. వాళ్ళందరూ 88% అయినారు. ఆ 12%లో నుంచి 8% తీసేస్తే ఒక్కొక్క వ్యక్తి నుంచి ఎప్పుడు గూడా మీ అండర్‌లో లీడర్‌లని ఇచ్చిన పర్సెంటేజ్ మైనస్ చేసి పైన నువ్వున్న పర్సెంటేజ్‌ని కాలిక్యులేషన్ చేస్తారు. అప్పుడు ఒక్కొక్కరి నుంచి 4% ఒస్తది. ఇంతకుముందు 3% తీసుకున్నావు ఒక్కొక్క లైన్ నుంచి. ఇప్పుడు 4% సార్ దిమ్మ తిరిగిపోతుంది. ఒక్కొక్కరి నుంచి రూ. 504 ఒస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరి నుంచి రూ. 504 ఒస్తుంది. ఒక్కొక్క లైన్ నుంచి 504, 504, 504 రూ. 3,024 ఒస్తుంది ఇక్కడే నీకు. సింపుల్ స్టెప్ సార్. 3,024 వస్తుంది. ఇలా ఇంకో స్టెప్‌లోకెళ్తే సార్ నువ్వు తీసుకున్న దానికి రూ. 216 ఒస్తుంది. నీ 100 పీవీకే 12% కాబట్టి. టోటల్ కూడదాం. అక్కడ టీమ్ ద్వారా 3,025 వచ్చింది. ఇక్కడ నీకు 216 వచ్చింది. రూ. 3,241 సెకండ్ మంత్ చెక్. క్లియర్‌గుంది ఇది. ఎవ్వరికీ డౌట్ లేకుండా మీరు క్లియర్ కాలిక్యులేషన్ చేయొచ్చు. యెస్. వెంటనే థర్డ్ మంత్ వచ్చింది. థర్డ్ మంత్ ఒకవేళ సెకండ్ మంత్ రావడానికి కొంచెం అటు అయితే అనుకో మూడో స్టెప్‌కెళ్ళడానికి. 3 మంత్స్, 4 మంత్స్ పట్టినాయి. మూడో స్టెప్ లెగ్ పెట్టేసారు. మూడో స్టెప్‌లోకి మీరు ఎంటర్ అయినారు. అప్పుడేం జరుగుతుందో చూడండి. సేమ్ అలాగే హ్మ్. ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూసారా? ఈ మంత్ నువ్వున్న టైటిల్‌ని నెక్స్ట్ మంత్ మీ డౌన్‌లైన్స్ తీసేసుకుంటున్నారు. సెకండ్ మంత్ నువ్వున్న టైటిల్‌ని థర్డ్ మంత్ వాళ్ళు 12% తీసేసుకున్నారు. 2,500 పీవీ. ఇక్కడ దిమ్మ తిరుగుతది చూడండి. ఫస్ట్ మంత్ 7 మెంబర్స్ మీ టీమ్. సెకండ్ మంత్ 36 మంది టీమ్. థర్డ్ మంత్ 216 మంది టీమ్. టోటల్‌గా 259 మంది. అంతే. స్మాల్ టీమ్ మీది. వేలల్లో లేరు. 1000 మంది ఉన్నా గూడా అక్కడ బయట వేరే దానిలో 1000 మంది, 2000 మంది ఉన్నా గూడా 3000 సంపాదించుకోలేకపోతున్నాం. 2000, 3000 గూడా సంపాదించుకోలేకపోతున్నాం. డైరెక్టర్ గూడా మెయింటెనెన్స్ లేకపోతున్నాం. కేవలం 259 మంది మాత్రమే అందరూ 100 పీవీ చేశారు. అక్కడ చూడండి 25,900 పీవీ వచ్చింది. 25,900 పీవీ. కంగ్రాచ్యులేషన్స్! యూ ఆర్ ఎ బ్రాంచ్ డైరెక్టర్. మూడో స్టెప్‌లోనే యూ ఆర్ ఎ బ్రాంచ్ డైరెక్టర్. ఆ బ్రాంచ్ డైరెక్టర్‌కి కాలిక్యులేషన్ చేయండి. ఒకసారి 18తో మీరు అది పాయింట్ వాల్యూమ్‌ని 18ది తీసుకొని మీరు కాలిక్యులేషన్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్‌తో 4% యేసుకుంటే అంటే ఒక్కరి నుంచి మనకి ఇంకో గ్యాప్ కమిషన్ మన పార్ట్నర్స్ నుంచి మనకొచ్చే 4% 18,576. ఫస్ట్ మంత్ ఎంతొచ్చింది సార్? రూ. 50 వచ్చింది. సెకండ్ మంత్ ఎంతొచ్చింది? సంథింగ్ 500 వచ్చింది. ఒక్కొక్కరి నుంచి కలిపితే. ఈరోజు థర్డ్ స్టెప్‌లో వాళ్ళ నుంచి వచ్చిన అమౌంట్ 18,576.
రూ. 76. ఇంకా ఉండేది నీకు బెనిఫిట్లు ఇస్తది కంపెనీ. అది ఏమో టోటల్ పీ ఉంది గదా! ఇది టోటలీ నీకు ఒకరి నుంచి వచ్చే 6% సరే, సరే. 6% యేసుకుంటే నీకు 2797 27,978 వచ్చింది. ఇది టీమ్ బిల్డ్ బోనస్ వచ్చేసి 25,454 వస్తుంది. డైరెక్టర్ బోనస్ వచ్చేసి 21,534 వస్తుంది. 4% ఇన్‌కమ్ 27,972 వస్తుంది. ఇది పక్కా 100కి 100% వస్తుంది. ఇది మీరు చూస్తే 4% అనేది ఏది? గ్యాప్ కమిషన్. రూ. 74,964 థర్డ్ స్టెప్‌లో నీకొచ్చే చెక్. థర్డ్ మంత్ ఇన్‌కమ్ 74,964. చూసారా పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ? ఓన్లీ 6 మెంబర్స్‌ని మనం కొత్తగా వచ్చినోళ్ళందరికీ మీరు ఒక టార్గెట్ పెట్టేయండి. నేనేం వర్క్ చేయాలన్న. ఏమీ లేదు. ఈ మంత్ అయినా 6 మంది 100 పీవీ చేసేవాళ్ళను చెయ్యి. అంతేనా? అంతే ఇంతకు తప్ప ఏమీ చేయద్దు. నెక్స్ట్ ఏం జేయాలా? అది నీ కింద ఉన్న వాళ్ళకి నేర్పించు. అదొచ్చే వరకు నువ్వెళ్లి కష్టపడు. ఒక 3 మంత్స్ కష్టపడండయ్యా చాలు. ఫోర్త్ మంత్ లక్షల్లో వస్తుంది ఇన్‌కమ్. 3 మంత్స్. సార్ దీంట్లో 50% చేశారనుకోండి. 3 మెంబర్స్‌నే చేశారనుకోండి. ఎంతొస్తుంది సార్ ఇన్‌కమ్ అక్కడ? 74,000 వద్దులే. ఒక 30, 40,000 అన్నా తీసుకోవచ్చా? ఎందుకు చేయకూడదు మనం? కన్సిస్టెన్సీ పవర్ అలా ఉంటుంది. యెస్. ఇది బాగా మీకు ఉపయోగపడుతుంది. సార్ ఎప్పుడు కూడా కష్టపడి స్మార్ట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవాల. ప్లస్ హార్డ్ వర్క్ కూడా చేయాలి. ఇది మనం చేసుకుంటూ వెళ్తే 100కి 100% సక్సెస్ మన దగ్గర ఉంది. థాంక్ యూ సో మచ్ మై డియర్ లీడర్స్. ఈరోజు మీ అందరికి కూడా నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది మీరు మళ్ళీ, మళ్ళీ చూడండి. ఇది రియల్‌గా అంటే ఒక్కసారికి అర్థం కాదు. మీకు చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. చాలా మీకి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒక్కసారికి ఇది అర్థం కాదు. అర్థమైంది కదా సార్?